అమ్మాయి చక్కగా ఉంది. నా కొడుకు గనుక ఇచ్చి పెళ్లి చేస్తే ఎంతో బాగుంటుందనిపిస్తుంది. ముఖం ఎంతో కళగా ఉంది. కానీ క్రిస్టియన్ కాదేమో అనిపిస్తుంది. ఏంట్రా ఇది? అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడు? ఇతని బ్యాంకులో మనం ఎప్పుడు లోన్ తీసుకున్నాం? ఇతనేంటి మనం లోన్ తీసుకున్నాం అంటున్నాడు? అదే కదా, అసలు మనకి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకి ఒక సొంత బ్యాంక్ ఉంది కదా, మనకెందుకు లోను? అది ఇతనికి అర్థమయ్యేలా చెప్పు. చూడండి మేనేజర్ గారు, మీరు అడ్రస్ మారొచ్చారు. నేను అసలు ఇంతవరకు మీ బ్యాంకులో లోనే తీసుకోలేదు. మీరు డైరెక్ట్గా లోన్ తీసుకోలేదు సార్, వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. పాత మేనేజరు శామ్యూల్కు మీకు మధ్య మంచి స్నేహం ఉంది. ఆయన ద్వారానే మీరు లోన్ తీసుకున్నారు. నేను అప్పుడే కొత్తగా వచ్చాను. ఏంట్రా ఇది? అయ్యా, ఇతను చెప్పేది వింటుంటే విషయం కాంప్లికేటెడ్గా ఉన్నట్టుంది. శామ్యూల్ అంటున్నారు, పాత లోన్ అంటున్నారు, అర్థం కావటం లేదు. ఏంటిదంతా? నాకేమో అర్థం కావట్లేదయ్యా. ఇతను ఎవరో అనుకుని వచ్చినట్లున్నాడు. చూడండి సార్, విషయం ఏమిటో అందరికీ తెలుసు. మీరు తీసుకున్న లోన్లో సగమైనా కట్టకపోతే నా ఉద్యోగం పోతుంది. దయచేసి కట్టండి. ఇదెక్కడే అన్యాయం? దారిన పోయే వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉండడానికి నేనేం అంత పుణ్యాత్ముణ్ణి కాదు. కనీసం 10 లక్షలైనా సరే వెంటనే కట్టి సాయం చేయండి. నేను వేడుకుంటున్నాను. తీసుకోని లోనికి నేనెందుకు డబ్బులు కట్టాలి చెప్పు? మీరు లోన్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇక్కడికొచ్చి మాట్లాడటం వల్ల లాభం ఉండదు. చూడండి, మీరు నా మీదున్న పగని మనసులో పెట్టుకుని మా నాన్నని ఇలా ఇబ్బంది పెట్టకండి. క్షమాపణ చెప్పడానికి నేను రెడీ. దీనివల్ల మా నాన్నకి ఉద్యోగం పోతుంది. మొత్తానికి మీ నాన్న ఉద్యోగం పోకుండా ఉండడానికి నేనొక 10 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టాలి. అదే కదా అంటున్నారు? అవును. అది ఈ అమ్మాయిని చెప్పమనండి. అవును, మీరు 10 లక్షలు బ్యాంకులో కడితే మా నాన్న ఉద్యోగం పోకుండా ఉంటుంది. పది లక్షలు. సరే, నేను ఆలోచిస్తాను. ఇక మీరు వెళ్ళండి. 10 లక్షలంటే రూపాయి 2 రూపాయలు కాదుగా. అరేరే, ఎవరది? మా మీరా తల్లేనా? ఇదిగో, ఇప్పుడు ఆయమ్మో నీకు ప్రశాంతంగా ఉందా? చూడు, మీరాని నేను స్వయంగా తీసుకొచ్చాను. నువ్వు చాలా పెద్దదానివైపోయావు. మిగతా వాళ్ళెక్కడ? ఈ రోజైనా అందరినీ ఒకేసారి చూడాలని మేము వచ్చేసాం. విష్ణు ఎప్పట్లాగే ఫ్యాక్టరీకి వెళ్ళాడు. లోపలికి రండి. రామ్మా. ఆహా, అతిథులు వచ్చేసారా? రండి రండి. అయ్యో, మేము అతిథులం కాదు సార్, మేము ఇంట్లో కుటుంబ సభ్యులమే. శ్రీకాంత్, నేనేదో ఊరికి నేనాలే. నువ్వు మాలో ఒకటివని మాకు తెలియదా? ఆహా,
నువ్వు కూడా చాలా పెద్దదానివయ్యావే. తను ఇంకా చిన్నపిల్లలాగా అల్లరి చేస్తూనే ఉందా? ఆ, ఎప్పుడూ అల్లరి చేస్తే బాగా దెబ్బలు పడతాయి కదా, అందుకని అల్లరి చేయకుండా ఉంటుంది. ఆ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. ఉమ్. నేను కూడా అయ్యమ్మతో పాటు ఆ? దానికి నువ్వు అనుమతి ఎందుకు అడుగుతున్నావు? నీకెలా కావాలనుకుంటే అలా చేయొచ్చు, సరేనా? ఉమ్. ఆ, ఇంకా ఏమిటి విశేషాలు చెప్పు. విశేషాలు ఏంటి అంటే చెప్పడానికి పెద్దగా ఏమీ లేవు. సిటీ నుండి నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, అదొక్కటే విషయం, అంతకంటే ఇంకేం లేవు. కాకపోతే మన ఊరికొచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వు బ్యాంకులో ఆడిటింగ్ సెక్షన్లో ఉన్నావు కదా, ఉద్యోగం కాస్త కష్టంగా ఉంటుందనుకుంటా. ఉమ్, దీనికి టైమింగ్ అంటూ ఏమీ ఉండదు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటుంది, అంతే. పని లేనప్పుడు ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, పర్వాలేదు. నువ్వెప్పుడు వచ్చావు? 10 నిమిషాలైంది అంతే. ఏం నిలబడే ఉన్నావు? నువ్వు కూర్చోవచ్చుగా. హే, నువ్వేంటి అలా నిలబడి చూస్తున్నావు? ఇదిగో తీసుకో, టీ తీసుకో. ఆహా, మీరెక్కడో వచ్చిందా? హా, అయితే నేను మీకు గుర్తున్నానన్నమాట. సంతోషం. ఇంకా నా పేరు కూడా గుర్తుండదేమో మీకు అనుకున్నాను. నీ పేరేమి అంత కష్టమైంది కాదు కదా, కేవలం 2 అక్షరాలు. మర్చిపోవాలి అనుకుంటే ఎన్ని అక్షరాలైనా మర్చిపోతారు. ఉమ్, మీ ఇద్దరి మధ్య ఈ అల్లరి ఇంకా అలాగే ఉన్నట్టుంది. తను చాలా మారిపోయినట్టుంది, ఏమంటావు దేవా? హా, కాస్త ఒళ్ళు చేసిందంతే. ఈ మాటన్న మీరు కూడా బాగా మారిపోయారు. నేనా? లేదే. నాలో ఏదైనా మార్పు కనపడుతుందా శ్రీకాంత్? ఆ, నీ గురించి చెప్పాలి అంటే నీలో పెద్దగా ఎటువంటి మార్పు రాలేదు. లేదు, మీలో వచ్చిన మార్పు శ్రీకాంత్ అనేకి అస్సలు కనిపించదు. అంటే నీ కంటికి మాత్రం కనిపిస్తుందా? సరే అయితే అదేంటో చెప్పు, ఏమంటావు? చెప్పు. ఈ మధ్య మీరు వ్యాయామం చేయడం లేదా? పాఠశాలకు కూడా వెళ్ళడం లేదనుకుంటాను. నీకెలా తెలుసు? ఒళ్ళు చూస్తే తెలిసిపోతుంది. ఇంతకు ముందున్న జిమ్ బాడీ ఇప్పుడు లేదు. పైగా మొహంలో కాస్త కళ కూడా కనిపిస్తుంది. ముఖం కాస్త లావైంది, అందుకని నవ్వేటప్పుడు కళ్ళు కాస్త చిన్నవిగా అయిపోతున్నాయి. ఆ? అరే చూడు, తను ఎప్పుడూ ఇంతే. హే, చాలు చాలు, నువ్వు నీ షెర్లాక్ హోమ్స్. నువ్విప్పుడు వాడిని ఏడిపించొద్దు, సరేనా? మీరా చెప్పింది పూర్తిగా నిజం. మనలో వచ్చిన మార్పు చాలా రోజుల తర్వాతే తెలుస్తుంది. మరొక విషయం కూడా ఉంది. బీపీ పెరిగిపోతుందని నేను చెప్పడం లేదు. ఏంటి చెప్పనా? అయ్యో, వద్దదు, వదిలే. ఇప్పుడు చెప్పిన దానికే బీపీ కాస్త పెరిగింది. అంతా చెప్పినట్టుగానే చెయ్యి. సరే, మళ్ళీ చేస్తా. విష్ణు, నీకు తెలుసో లేదు, ఈ రోజు మన ఇంటికి శ్రీకాంత్, మీరా ఊరు నుంచి వచ్చారు. ఆహా, మరి నాకెవరూ ఏమీ చెప్పలేదు. చెప్పడానికి నువ్వు ఇప్పుడేగా వచ్చావు, మరి నీకెలా చెప్పాలి? నీ గురించి ఎంతో అడిగారు. శ్రీకాంత్ వాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు కదా, చూసి చాలా రోజులైంది. శ్రీకాంత్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడట. ఇప్పుడు కూడా బ్యాంక్ ఉద్యోగమేనా? అవును. అతను నాకేదో పేరు చెప్పాడు గాని అతని బ్యాంక్ పేరేంటో నాకు గుర్తులేదు, కానీ బ్యాంక్ ఉద్యోగమే. చాలా పెద్ద పదవిలోనే ఉన్నట్టున్నాడు. బ్యాంకులో లెక్కలు సరిగా ఉన్నాయా లేదా అని చూసే ఆఫీసర్ పనంట. ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు మనల్ని ఏమీ మర్చిపోలేదు, అదే సంతోషం. మన శ్రీకాంత్ అసలు పాత విషయాలన్నీ మర్చిపోయేవాడు కాదు. వాడిప్పుడు ఇలా ఉండడానికి, ఇంత మంచి స్టేజికి చేరుకోవడానికి
మీ కుటుంబం చేసిన సహాయమే కారణమని వాడనుకుంటున్నాడు. మనకి కృతజ్ఞతగా ఉన్నాడని ఇప్పటికీ అందరికీ చెప్తుంటాడు. అన్నట్టు మన మీరాకి పెళ్ళైపోయిందా ఏంటి? లేదు, తనకింకా పెళ్లి కాలేదు బాబు. దాని గురించే చూస్తున్నానని శ్రీకాంత్ చెప్పాడు బాబు. మీరా ఇప్పుడు చాలా పెద్దదైపోయింది తెలుసా? చిన్నప్పుడు చేసే అల్లరి ఇంకా అలాగే ఉంది. తనిప్పుడు చాలా అందంగా ఉంది, చక్కగా మాట్లాడుతుంది కూడా. తన మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. తనున్న వయసు అలాంటిది. అందరు ఆడపిల్లలు అలాగే ఉంటారాయమ్మా. ఆ నీకు విషయం తెలుసా? చిన్నప్పుడు తనకి మన దేవా అంటే చాలా ఇష్టం. ఇక్కడికొస్తే తన చుట్టూనే తిరుగుతూ ఉండేది. దేవాబాబు మాత్రం తనక్కడుంది అని తెలిస్తే వెంటనే వెళ్లి దాక్కునేవాడు. అప్పట్నుంచే వాడు ఆంజనేయ భక్తుడు కదా. ఆ ఆంజనేయ భక్తుడే, కానీ ఇప్పుడు బాగా మారిపోయాడు కదా. దేవాబాబు మనసు మారితే బావుణ్ణు. అలా జరిగితే మనం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవాళ్లం. ఇక్కడి నుండి వెళ్లడానికి కారణమేంటో ఆ అమ్మాయి ఇంతవరకు మనకు చెప్పలేదు. అదంతా మన తలరాత. నన్నేం చెప్పమంటావు? శ్రీకాంత్ చెల్లెలు మీరా గురించేనా ఇప్పుడు మీరు మాట్లాడుకునేది? అవునయ్య గారు, మేమిద్దరం ఇప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం. మన దేవాబాబు అంటే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, అవునా? అవునయ్యా, అదే బాబుకు చెప్తున్నాను. నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఆయమ్మా. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదన్నారు కదా, ఇప్పటికే ఆ అమ్మాయికి ఇష్టం ఉందంటే దేవా గురించి ఆలోచిద్దామా? అదే బాగుంటుందనిపిస్తోంది. దేవా అన్నయ్య పెళ్లి గురించి తనని అడగకుండా మనమే నిర్ణయించటం మంచిది కాదు. మనం ఒకటి నిర్ణయిస్తాం, చివరి నిమిషంలో అన్నయ్య దానికి వ్యతిరేకంగా చేస్తాడు. అయినా ఆ రోజు తిరువనంతపురం సంబంధం విషయంలో అదే కదా జరిగింది. పెళ్లి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇలా మనకి చాలాసార్లు జరిగింది. అన్నయ్యకి చెప్పండి, అయితే ఒకటి హనుమాన్, లేదంటే ఆ అమ్మాయి. వీళ్ళలో ఎవరు కావాలో తేల్చుకోమనండి. నువ్వు చెప్పింది నిజమే గాని మనం కూడా పెళ్లి గురించి ఆలోచించుకోవాలి కదా. మీరాకిచ్చే చెయ్యాలని నేను అంటలేదు. మీరా అంటే ఇష్టం అంటే మీరానిచ్చే చేద్దాం, లేదంటే వేరే అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయినిచ్చే చేద్దాం. ఎవ్వరైనా పర్వాలేదు, కానీ వాడు పెళ్లి చేసుకుంటే చూడాలనుంది. అదే నా కోరిక. అయినా తను ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటాడో చెప్పండి. అందుకనే నేను చెప్తున్నాను, మీరు కూడా కొంచెం ఆలోచించండి. నాన్న తన మనసులో ఉన్న కోరికైతే చెప్పారు, కాని దీని గురించి అన్నయ్యని అడగాలి. అది మాత్రం చెయ్యరు. అటూ ఇటూ మధ్యలో మనం ఇరుక్కుపోతున్నాం. ఈ ఆలోచన మంచిదని నాకనిపించట్లేదా అమ్మా? మీరా అయితే మంచి పిల్లే, కానీ ఏంటి, ఏమైంది? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అటువంటిదేమీ లేదు. ఈరోజు శ్రీకాంత్ వచ్చాడు కదా ఇంటికి, దాని గురించి మాట్లాడొస్తున్నాను. ఎవరొచ్చారు? నువ్వాన్ని కలవలేదా? నేనెవ్వరినీ కలవలేదు. దాని గురించి ఎవరూ నాకేమీ చెప్పలేదు కూడా. నువ్విలా గదిలోనే మహారాణిలా కూర్చుంటే ఇంటికి ఎవరొచ్చారు ఏంటో ఎలా తెలుస్తుంది? ఈ ఇంటి కోడలిగా వాళ్లను పలకరించాల్సిన బాధ్యత నీదేగా. అంత హక్కు నాకు ఇంట్లో ఎవరిచ్చారు చెప్పండి? ఇంటి పని మనిషి అయినా ఆయమ్మకిచ్చే గౌరవం కూడా నాకివ్వడం లేదు. ఇక నేనేం చేయగలను? ఇదంతా నీ స్వభావం మీదే ఆధారపడుంది. ఆడపిల్లలంటే కాస్త అనకువగా ఉండాలి కదా. మధ్యలో నా స్వభావం ఏం చేసింది? మీ ఇంట్లో వాళ్ళందరి కోసం నాకు నా స్వభావాన్ని మార్చుకునే ఉద్దేశం లేదు. సరే సరే, నువ్వు మారొద్దు. మావి గారు ఏదో పెళ్లి విషయం గురించి మాట్లాడారు. ఇంతకీ ఏంటది? అది మా శ్రీకాంత్ చెల్లెలు మీరాకి చిన్నప్పుడు తనిక్కడున్నప్పటి నుంచే దేవా అన్నయ్య అంటే చాలా ఇష్టం. దేవా అన్నయ్య అంటే తనకి పిచ్చి. తనని చూడ్డం కోసమే ఏదో ఒక సాకు చెప్పి వస్తూ ఉండేది. కాని దేవా అన్నయ్య మాత్రం హనుమంతుడు భక్తుడు అవటం వల్ల తను రాగానే అట్నుంచట వెళ్ళిపోయేవాడు. చాలాసార్లు తన బాధ చూడలేక ఏదో విధంగా మాట్లాడేటట్టు మా ఆయమ్మే చేసేది. అది సరే.
ఈ బ్రోకర్ పని ఆయమ్మకు అప్పటినుంచే అలవాటు అన్నమాట. నువ్వేంటి ఆయమ్మని తిడుతున్నావు? దేవా అన్నయ్య ఆంజనేయ భక్తుడిగా కాకుండా ఎప్పటికైనా మారి పెళ్లి చేసుకుంటాడని అందరం ఎదురు చూస్తున్నాం. ఆయమ్మ కూడా దానికోసమే కదా ప్రయత్నాలు చేస్తోంది. మీరు చెప్పేది బాగానే ఉంది. నేను కూడా మీతో ఇప్పుడు బావగారి పెళ్లి విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను. మీరాకి దేవా అన్నయ్యకి పెళ్లి చేస్తే బాగుంటుందనేది మా నాన్న అభిప్రాయం. మీరాకి దేవా అన్నయ్య అంటే ఇష్టం కదా. దానికి మీరు ఆయనతో ఏమని చెప్పారు? ఈ పెళ్లి వెంటనే జరిగిపోతే బాగుంటుంది అన్నారా? అలాంటిదేమీ లేదు. ఆ రోజు నీకు చెప్పాను కదా, దేవా అన్నయ్యకి ఇష్టమైతేనే పెళ్లి గురించి ఆలోచించాలి అని. మీకు ఆ రోజు నేను వేరొక విషయం గురించి చెప్పాను. దాని గురించి మీకు గుర్తుందా? అదే మన వాణి గురించి చెప్పానుగా. ఆ, దేవాబావ గారి పెళ్లి గురించి మావయ్య గారు మాట్లాడినప్పుడు శ్రీవాణి గురించి మీరు ఆయనతో మాట్లాడొచ్చు కదా. ఇటువంటి మంచి అవకాశం మళ్ళీ మీకు ఎప్పుడు దొరుకుతుంది? నిజం చెప్తున్నాను, దాని గురించి నేను మర్చిపోయాను. మీరది కావాలనే మర్చిపోయారని నాకు తెలుసులేండి. మా కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ఈ ఇంటి కోడల్ని చేయడానికి మీరెప్పటికీ అంగీకరించరని నాకు తెలుసు, అవునా? అందుకే మీరు కావాలనే మర్చిపోయారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్చన? చూడు, శ్రీవాణి గురించి నేను నిజంగానే మర్చిపోయాను. అయినా నేను తన గురించి చెప్తే మాత్రం ఆయన ఒప్పేసుకుంటారా? ఆ నమ్మకం నాకు లేదు. ముందు మీరు ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడండి. సమస్యల గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక దారుంది. సరే, నేను నాన్నతో మాట్లాడతానులే. మాట్లాడతాను అంటే సరిపోదు, ఆయన ఈ పెళ్లికి అంగీకరించే విధంగా చెప్పాలి. మళ్ళీ అది ఆ పుణ్యకోటి కారులాగా ఉంది కదా. అయితే మనకేంటి, అతను అక్కడే ఉంటే ఉండనివ్వు. ఇప్పుడు అతను ఉన్న చోటు ఏదో నీకు తెలుసా? ఆ రోజు నువ్వు కొట్టావా సరిగ్గా అదే చోటు. జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే అతను చాలా డేంజర్. ముందు మనం వెళ్దాం పద. వల్లి, కారు ఆపారు. నువ్వు వస్తున్నావా? అమ్మాయి ఆగు. ఏంటిది, చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు? నువ్వు నన్ను డబ్బులు కావాలని అడిగావు కదా. బ్యాంకు నుండి మీరు లోన్ తీసుకున్న డబ్బులు తిరిగి కట్టమని అడిగాను. నాకు కావాలని అడగలేదు. 10 లక్షలే కదా, నేనిస్తాను. ఆ డబ్బు నువ్వు సొంతానికి ఉపయోగిస్తావో, బ్యాంకుకి కడతావో, ఏమైనా చేసుకో. అంతా నీ ఇష్టం. రా, వచ్చి కారెక్కు, డబ్బు తీసుకో. ఆ కారు ఎక్కితే వచ్చే డబ్బు నాకొద్దు. అదేంటి, నేను అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా? చూడు, 10 లక్షలకి ₹1 కూడా తగ్గదు. అన్నీ పూర్తిగా కొత్త నోట్లు. నువ్వు కారెక్కి కూర్చుని లెక్క పెట్టుకుంటే చాలు. కావాలంటే అదిగో నీ స్నేహితురాలను కూడా ఎక్కించు. బాగా ఆలోచించుకో. డబ్బు నాకే వద్దు. బ్యాంకు నుండి మీరు లోన్గా తీసుకున్న డబ్బు మీరు అక్కడికి తీసుకెళ్లి కట్టండి. లేకపోతే నేను డబ్బులు కట్టకపోతే అప్పుడేం చేస్తావు నువ్వు? అది మీకు ఆ తర్వాత తెలుస్తుంది. అమ్మాయి, నీకు ఈ చోటేంటో గుర్తుందిగా. నువ్వు మర్చిపోయినా ఈ జన్మలో నేను మర్చిపోలేని స్థలం ఇది. అది నీకు తెలుసనుకుంటా. ఇదే స్పాట్లో నేను నిన్ను ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. కాని తర్వాత నీలాంటి ఒక గొప్ప అందగత్తె ఎంతగా వెతికినా ఎక్కడా దొరకదు అనుకున్నాను. అందుకే నన్ను నేను ఆపుకున్నాను. ఆ కారణంగానే నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు. ఇటువంటి మాటలన్నీ ఇంకెవరికైనా చెప్పుకోండి. ఈ పుణ్యకోటికి చేసిన దానికి ఏ శిక్ష అనుభవించకుండా బతికి బట్ట కట్టిన దానివి నువ్వొక్కదానివే. రా, వచ్చి కారెక్కమ్మాయి, నేనే తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను. అంతేకాదు, నీకు 10 లక్షలు కూడా ఇస్తాను. ఏమంటావు? ఇంతసేపు మర్యాదగా మాట్లాడాను. ఇంకొక మాట మాట్లాడినా నా చెప్పు మాట్లాడుతుంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివని
నిన్ను మొదటి రోజు చూసినప్పుడే అర్థమైంది.